హాయ్ అండి, వెల్కమ్ టు శశికళ వ్లాగ్స్. ఈరోజు మనం వంకాయ కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, ఫ్రై చేసుకొని ఇవి వెండి కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి పేస్ట్ పెట్టి ఉంచుకోవాలి. తర్వాత వేసుకోవాలి జీలకర్ర, ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేయాలి, నేను వేయలేక స్కిప్ అయింది. మినప్పప్పు కొంచెం, ఉల్లిపాయలు వేయాలి, కరివేపాకు, మిర్చి. అవి వేగడానికి కొంచెం సాల్ట్ వేయాలి. బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా బాగా వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. అవి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. మధ్యలో తీసి కలుపుకోవాలి. మనం అయితే ఇప్పుడు మిగిలిన మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మిగిలిన మసాలా వేసుకోవాలి. మనం పేస్ట్ వేసుకుని ఉండేది. చింతపండు పులుసు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి 10 minutes. రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోయి వంకాయ కర్రీ.